జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరం కనుక శ్రద్ధగా కూర్చుందాం. కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకుందాం. మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలని బ్రతిమలాడుచున్నాం. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు రాయబడినటువంటి పత్రిక, రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడిన ఉన్నట్లు ఆయనకు సంభవించను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించను గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాము. ప్రారంభ శతాబ్దములు, మొదటి 100 సంవత్సరాల కాలంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ భూలోకములో జీవిస్తూ ఉన్నప్పుడు రోమాలో ఉన్నటువంటి సంఘమునకు రాయబడినటువంటి లేఖ. రోమాలో ఉన్నటువంటి సంఘం పరిస్థితి ఎలా ఉండేదంటే, రోమాలో ఉన్న వాళ్ళు పాపమును ఎక్కువగా చేసేవాళ్ళు. వారి జీవితాలన్నీ కూడా పాపానికి చేరువైపోయిన బ్రతుకులు వాళ్ళవి. ఎవరు కూడా పాపము చెయ్యకుండా జీవించాలనే ఆశ కలిగిన వాళ్ళు ఉండరు. అందరూ కూడా ఎక్కువ శాతం పాపం చేస్తూ ఉన్నారు. ఎలాంటి పాపం చేస్తున్నారంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చదివినప్పుడు చాలా స్పష్టంగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాం అంటే, 1వ అధ్యాయము 22 నుంచి జాగ్రత్తగా చదువుతాం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చరి. తర్వాత ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. వాళ్ళ అపవిత్రత ఎంత ఘోరంగా ఉందంటే, వాళ్ళ హృదయముల యొక్క దురాశ, మనిషి యొక్క హృదయములో దురాశలు వస్తాయి. ఆశ వేరు, దురాశ వేరు. ఈ దురాశ ఎంతటి నీచమైన పనులు చేయిస్తుందంటే 26 అనుకుంటాను, 26, 27 అనుకుంటాను. ఒక మాట చూడు అక్కడ. మరియు ఎన్నో వచ్చిన అది 28, 26. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మముని విడిచి పురుషులతో పురుషులను అవాంఛనీయమైనవి చేయొచ్చు. బాగా వినండి. ఇక్కడ తప్పు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే, పురుషునికి స్త్రీకి మధ్య సంభాషణ అంటే, దేవుడు వారి ఇరువురిని ఏకం చేసిన తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి జీవించాలని చెప్పారు. అయితే ఈ యొక్క రోమాలో ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, పురుషులు తమ స్వాభావికమైన ధర్మముని విడిచి, స్వాభావికమైన ధర్మం, ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని విడిచిపెట్టి
పురుషులతో పురుషులే పాపము చేసే రోజుల్లో ఉన్నామంట. ఇంత ఘోరాతి ఘోరమైన పాపములు చేస్తూ, ఇంత నీచాతి నీచమైన పనికి మాలిన పనులు చేస్తూ, పాపం అనేది వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు నచ్చినట్టుగా, ఎలా నచ్చినట్టు అంటే వాళ్ళ హృదయముల దురాశలను అనుసరించి, ప్రతి మనిషి హృదయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలు 1 ఉంటే చెడ్డ ఆలోచనలు 10 ఉంటాయి. ఈ చెడ్డ ఆలోచనలు ఎలాంటి స్థితికి దిగజారిపోతాయి అంటే ఊహల ప్రపంచం అంటారు, తెలుసు కదా. ఊహలు, నేను ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, ఇది రావాలి, ఇది కావాలి, ఒక ఊహ. నేను ఇక్కడే ఉంటాను, నా కోరికలు తీరాలి, నా ఆలోచనలు తీరాలి, నేను అనుకున్నవన్నీ ధరించాలి, నేను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అనుభవించాలి, ఎలా కావాలంటే అలా జీవించాలి అనేటువంటి ఊహల ప్రపంచం. అంటే హృదయంలోనికి దురాశలు ఉంటాయి. మనిషి యొక్క హృదయంలో దురాశలు ఉన్నాయి. ఈ దురాశలు అన్నిటి ప్రకారం చేస్తున్నారంటారు. వాళ్ళకి ఏది అనిపిస్తే అలా చేస్తున్నారు, ఎలా కావాలంటే అలా చేస్తున్నారు, ఎలా ఉండాలంటే అలా ఉంటున్నారు, ఏ విధంగా తిరగాలంటే అలా తిరుగుతున్నారు, ఏ విధంగా చేయాలంటే అలా చేస్తున్నారు. అడిగే వాళ్ళను లేరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పౌలు గారు వాళ్ళకేమని రాస్తున్నారంటే, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. 15:2 ఏంటంట, తమ పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును. బాగా ఆలోచించండి. పొరుగు వానికి క్షేమము కలగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? బాగా ఆలోచించనమ్మా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? మీకు ప్రారంభంలో చెప్పాను, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? చెడ్డవాళ్ళు. ఇప్పుడు చెడ్డ వాళ్లకు క్షేమాభివృద్ధి కలగాలంటే వాళ్ళతో ఎలా మనం ఏ విధముగా వారితో మనము కలిసి ఉండాలి, వాళ్ళతో ఎలా కలిసి మెలిసి జీవించాలి, ఏ విధంగా జీవించాలంటే కుదురుద్ది చెప్పండి. తప్పులు చేసేవాళ్ళు, పాపములు చేసేవాళ్ళు, దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు, అన్యాయములు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, వ్యభిచారములు చేసేవాళ్ళు, దొంగతనములు చేసేవాళ్ళు, దురభిమానం చేసేవాళ్ళు, వీళ్ళకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, వీళ్ళతో మాట్లాడేటప్పుడు క్షేమకరంగా మాట్లాడాలంట. వాళ్ళు తప్పు చేసినా కూడా ఆ తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడు చేసిన తప్పు మర్చిపోయి ఏ తప్పు లేని వాడితో మాట్లాడినట్టు మాట్లాడాలంట. అలా మాట్లాడటం కుదురుద్దా? కళ్ళ ముందే తప్పు చేశాడు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ తప్పు చేసినా చెయ్యకపోయినా పక్కన పెట్టేయి, తప్పు అనేది వాడి మైండ్లో ఉండకుండా, వాడి దృష్టిలో తప్పు అనేది లేకుండా వాడి దగ్గరికి వెళ్ళి బాగున్నావా, అన్నం తిన్నావా, ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంటుంది, ఏంది ఎలాగని వానితో మేలైనదే, ఏంటంట మేలైనదే, మంచివే మాట్లాడంట. కానీ వాడు చేసిన చెడు మాట్లాడకూడదంట. అలా మాట్లాడకుండా ఉండటం కుదురుద్దా? ఎందుకని కుదరదు అంటున్నాడంటే, ఇక్కడ ఎదుటి వాళ్ళను సంపాదించాలన్నా, ఎదుటి వాడిలో ఉన్నటువంటి గొప్ప మేలులు చెయ్యాలన్నా, వానికి గొప్ప కార్యాలు చెయ్యాలన్నా ఎదుటి వాడిలో తప్పులు చూడొద్దు అంటున్నాడు ఇక్కడ బైబిల్లో. ఈరోజు ఎదుటి వాడిలో తప్పులు ఎందుకు చూడొద్దు అంటున్నాడంటే, ఎదుటి వాడిలో తప్పులు చూసి వాళ్ళకి తీర్పు తీర్చేంత మంచి వాళ్ళం కాదంట మనం. పక్కనోడికి తప్పులు ఉన్నాయని చెప్పి మనము వాడికి తీర్పు తీర్చేంత కరెక్ట్ వాళ్ళం కాదంట. ఎందుకంటున్నాడంటే, యేసు ప్రభువు కూడా మాట్లాడితే ఏమన్నాడంటే, మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో మాట్లాడితే ఏమన్నాడంటే, ఇదిగో ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు తీయమని చెప్తారంట, కానీ ఇలా కళ్ళల్లో ఉన్నటువంటి దూలం అలా ఉందంట. ఇదిగో ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు అంటే చిన్నది, చిన్న నలుసు కనపడుతుంది, కానీ వీళ్ళ కళ్ళల్లో ఏమున్నాయంట, పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయంట. దూలమే పెద్దదా, నలుసు పెద్దదమ్మా? అంటే ఇప్పుడు వీళ్ళ తప్పులు ఇలా కానరావు, కానీ పక్కన వాళ్ళ తప్పులు మాత్రం ఎత్తి చూపుతారంట జనాలు. వీళ్ళ తప్పులకి వీళ్ళు కానరావు, వీళ్ళు మంచోళ్ళే, వీళ్ళు ఎప్పుడు కూడా నేను చెడ్డని అనుకోరు. పక్కన వాళ్ళు చిన్న తప్పు చేసినా కూడా దాన్ని పెద్దగా చేస్తారంట. ఆ పెద్దగా చేసినప్పుడు వాళ్ళ తప్పులను మనం ఎప్పుడు కూడా ఎత్తి చూపకూడదు. వాళ్ళ తప్పులతో మనకు అసలు అవసరం లేదు. వాడు ఏమి చేస్తే మనకెందుకు, వానికి క్షేమాభివృద్ధి కలుగుటకై వానితో మంచి సంభాషణ సంపాదించాలి, వానితో మంచిగా మాట్లాడాలి, వానికి మంచి విషయాలు తెలియచేయాలి, వానికి మంచి
మంచి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎవరు కూడా కావాలని తప్పులు చెయ్యరు. ఒక మనిషి జీవితంలో ఎవరు కూడా కావాలని పాపము చెయ్యడు. అక్కడ వాడికి ఉన్న సిచ్యువేషన్ ఏమిటో, అక్కడ వాడికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో, వాడు ఎందుకు ఆ స్థితిలోకి దిగజారిపోయాడో మనకు తెలియదు. కనుక తెలియనప్పుడు ఓరక నిందించడం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఒక మనిషి తప్పులోనికి వెళ్ళిపోతున్నారని ఎవరైనా కావాలని చేస్తారమ్మా పాపము? ఎవరైనా కావాలని పాపం చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎదుటివాని తప్పుల గురించి మనం ఎత్తి చూపడం పక్కన పెట్టేసి ఎదుటివానితో మంచి మాటలు మాట్లాడటానికి ప్రయాసపడండి. ఎదుటివాని దగ్గరికి వెళ్ళి వానితో మంచి గుణాలు మాట్లాడటానికి ప్రయాసపడండి. మనం వాడితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, నేను ఎన్ని తప్పులు చేసినా కూడా అసలు నా తప్పుని తనకి గుర్తు రాలేదంటే ఎందుకంటున్నానంటే, మనకు అక్కడ మాట్లాడుతున్నది, నీ పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. ఇప్పుడు మంచి చేసిన విషయం చెబితే బాగుపడతాడు. కానీ నువ్వు ఇన్ని తప్పు చేసావు, నువ్వు మన్ని పాపం చేసావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అని చేసిన దాన్ని పదే 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 అంటే వాళ్ళకి ఏమనిపోతుంది చెప్పండి? తప్పు చేస్తారు కాదనట్లేదు. తప్పు చేసినప్పుడు మేలైనది, ఇదిగో నువ్వు ఏదో చేసావు, అసలు ఆ విషయాన్ని మన మధ్యకి రాకూడదు, ఆ విషయం అనేది సంభాషణ రాకూడదు. అది రాకుండా ఏం చెప్పాలంటే మంచి విషయాలు మాట్లాడాలి. వాళ్ళతోటి మంచి మాటలు మాట్లాడాలి. వాళ్ళతోటి మంచిగా ఆసక్తిగా వాళ్ళతో మాట్లాడటానికి ప్రయాసపడాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రస్తుత కాలంలో ప్రజలను తప్పుల గురించి హెచ్చరించే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు. ఒక మనిషి తప్పు చేశాడంటే భార్య తప్పు చేస్తే భర్త ప్రేమించడం లేదు, భర్త తప్పు చేసినాడంటే భార్య ప్రేమించడం లేదు, పిల్లలు తప్పు చేసినాడంటే తల్లిదండ్రులు ప్రేమించకపోతే ఇప్పుడు వీళ్ళు ప్రేమ కరువు అయిపోయి ఆ ప్రేమ కొరకు వేరే దారులు ఎదుగుతున్నప్పుడు ఎక్కడైతే వీళ్ళకు ప్రేమ దొరుకుతుందో అక్కడ అట్రాక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు లోకంలో. అది మనకు అర్థం కాక ఏమంటున్నారంటే, అసలు మనం పట్టించుకోవటం లేదు. ఏంది ఎలా ఉంటున్నామంటే, వాళ్ళ చేసిన పాపములు కాదు ఎత్తి చూపాల్సింది, వాళ్ళు చేసిన అపరాధములు కాదు చెప్పాల్సింది. చీటికి మాటికి వాళ్ళతో నువ్వు ఎట్ట చేస్తున్నావు, నువ్వు ఇది అంటున్నావు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు పద్ధతి లేదు, నీకు అది లేదంటే వాళ్ళ హృదయంలో ఏమొచ్చేస్తుందయ్యా? వాళ్ళ హృదయంలోనికి ఏమొచ్చేస్తుంది? వాళ్ళకు మన మీద అసూయ కలుగుద్ది, వాళ్ళకు మన మీద ద్వేషము కలుగుద్ది, వాళ్ళకు మన మీద పగ కలుగుద్ది. కానీ ఏం చేయాలంటున్నాడు? ప్రేమతో పగను మానిపించాలి, ప్రేమతో పగను తీసివేయాలి. కానీ ఈ రోజులలో బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడంట చూడండి, అక్కడ క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. అంటే మనం సంతోషపరచుకోవాలంటే ఎప్పుడు సంతోషం అవుతుంది? మనకు బాగా ఆలోచించండి, ఎప్పుడు సంతోషం అవుతుంది? నిజంగా ఇక్కడ ఉన్న మీరు అందరూ ఉన్నారు కదా, మనకు ఎప్పుడు సంతోషం అవుతుంది? మనకు ఎప్పుడు సంతోషం అవుతుంది అంటే, ఎదుటివాడు తప్పుటోడు నేను కరెక్ట్ అని అనుకుంటే మనం సంతోషపడుతుంటాం. అందుకే 10 మంది దగ్గర పోయి వాడి గురించి తప్పుటోడు, వీళ్ళు అసలు అట్ట చేయరు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటున్నారంటే అర్థమైంది, మనం వాళ్ళకు అప్ప చేసుకుంటున్నామంటే మనకు సంతోషమా కాదా? తన్ను తాను సంతోషపరచుకొనలేదు. యేసు ప్రభు వారు సంతోషపరచుకొనలేదంట. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గరికి శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే, వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. వ్యభిచారంతో పట్టుబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ఎదురుగా నిలబెట్టి ఏమంటున్నారంటే, అయ్యా ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసి ఈమె నీ దగ్గరగా తీసుకొచ్చాము. మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె వ్యభిచారం చేసింది కాబట్టి ఏమైనా ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. బాగానండి, రాళ్లతో కొట్టి చంపాలి. చంపటం కాదు, 10 మంది చూస్తుండగా అందరూ మధ్యలో నిలబెట్టి రాళ్లతో కొట్టాలి. ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపేయాలని ధర్మశాస్త్రం చెప్పింది కదా, ఇప్పుడు ఈమె వ్యభిచారం చేస్తుంది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు అంటుంది. ఇప్పుడు నువ్వేం చెప్తావు? మేమైతే రాళ్లతో కొట్టి చంపాలంటున్నాం, మరి నీ నిర్ణయం ప్రకారం అయితే నువ్వేం చెప్తావు? ఇప్పుడు మేమేం చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పనమ్మా?
మీకు కొద్దిగా గొప్ప బైబిల్ తెలుసు కాబట్టి ఏదో అలా అలా మాట్లాడేస్తారు. నిజంగా నీ నిజ జీవితంలో నువ్వైతే ఏం చేస్తున్నావు? నీ నిజ జీవితంలో ఒక మనిషి చిన్న తప్పు చేస్తా నీ కంటికి కనపడిందా? ఇంటి పక్కన వాళ్ళందరికీ సాటింపేసి చెప్పుకుంటూ వస్తుంటా. సాటింపేసి చెప్పడం అంటే అది పెద్దగా చెప్పడం కాదు. చెవులలో వాళ్ళ చెవులు నువ్వు, నీ చెవులు వాళ్ళు, వాళ్ళ చెవులు ఇంకొకళ్ళు, ఆ మనిషిని బతికుండగానే శవాన్ని చేసి పెడతాం. ఈ రోజుల్లో బతికుండగానే శవాన్ని చేస్తాం. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? ఇదిగో నేను ఇటు పోతున్నాను, ఇటు పోతుంటే అల్లొకడు ఇటు తాగి పొరిలాడుతున్నాడు తెలివన్న లేకుండా. ఎవరికి చెప్పాక నేను నీకు చెప్పినానని. ఇప్పుడు వాళ్ళు పోయి ఇంకొకలకు, వాళ్ళు పోయి ఇంకొకలకు, వాళ్ళు పోయి ఇంకొకలకు, వాళ్ళు పోయి ఇంకొకలకు చెబితే ఈ మనిషి బతికుండగానే ఏమైపోద్ది? శవముగా మారిపోతుంది. కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణాలు ఎందుకు లేవంటే నేను కరెక్ట్ గా ఉన్నానని మనం అనుకుంటున్నాం ఈరోజు. అంతే కదా? నేను అబద్ధం ఆడట్లేదు అనుకుంటున్నాం, నేను దొంగతనం చేయట్లేదు అనుకుంటున్నాం, నేను బూతు మాటలు మాట్లాడలేదు అనుకుంటున్నాం, నేను మందు తాగట్లేదు అనుకుంటున్నాం. ఎవరైనా మర్చిపోయి మందు తాగింది అనుకోండి, నువ్వు తాగలేదు కదని వాడి గురించి సాటింపే చెప్పుకుంటావు. ఎవడైనా నువ్వు వ్యభిచారం చేయలేదు కదా, ఎవరైనా ఒక మిస్టేక్ ఇక్కడ పాపం చేస్తుంటే నువ్వు చూసి వాళ్ళ గురించి సాటింపే చెప్తావు. ఎట్ట చేస్తున్నాడు, వాడు ఎట్ట చేస్తున్నాడు, వాడు ఎట్ట చేస్తున్నాడు, ఇటు చేస్తున్నాడు అని చెప్పుకుంటే నీకేమొస్తుంది? పక్కన వాడు తప్పు చేస్తున్నాడని చెప్పుతుంటే నీకేమన్నా వస్తుందా? చెప్పు, ఏమవుతుందని చెప్పు. మరి ఏమి రాకపోతే ఎందుకు చెప్పుకుంటున్నా? ఉదాహరణకు ఉదయకాలం 9 గంటలకు మొదలుకొని సాయంకాలం 5 గంటల దాకా పనికి పోతారు, కష్టపడి పని చేస్తారు. దేనికోసం? ఏమి రాకుండా పని చేస్తారా? డబ్బులు వస్తాయి కాబట్టి పని చేస్తారు, అంతేనా కదా? మరి డబ్బులు వస్తున్నప్పుడు పని చేస్తున్నావు, మరి ఎదుటి వాళ్ళ గురించి పని పెట్టుకొని చెప్తున్నావు అంటే నీకేమన్నా లాభం ఉందా? లాభం లేకుండా చెప్పరుగా. లాభం ఉండేది ఏంటి? నీ లాభం మరి ఏమిటి? నీ లాభం చెప్పండి. ఈరోజు బాగా ఆలోచించండి. ఎదుటి వారి గురించి పని పెట్టుకొని చెప్పటం వల్ల నీకు లాభం ఏంటి? ఏమి లాభం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే బాగా వినండి. తన్ను తాను సంతోషపరచుకుంటాడు కంట. ఇప్పుడు నేను ఉదాహరణకు నేను సీను మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మురళి గురించి నేను సీను చెడుగా మాట్లాడుకుంటూ మేమిద్దరం వాళ్ళు సంతోషపడుతుంటాం. వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ ఎట్ట చేస్తున్నాడు, ఏం బ్రతుకు, ప్రార్థనకు వస్తాడు కానీ మంచోడు కాదు, అట్ట కాదు ఇట్ట కాదని ఇలా చెప్పుకోవటం వల్ల మేము సంతోషపడుతున్నాం కానీ ఆ మనిషిని మాత్రము నిందిస్తున్నాం. ఎదుటి వాళ్ళకు తీర్పు తీర్చేటువంటి అర్హత మనకు లేదు. ఎదుటి వాళ్ళ గురించి చెడగా చెప్పేటువంటి అర్హత మనకు లేదు. ఈ రోజులలో చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ దైవజనులు కూడా చాలా మందికి ఎలా మారిపోయారంటే వీళ్ళు మంచోళ్ళని చెప్పుకోవడానికి ఎదుటి వాళ్ళను చెడ్డోళ్ళని చెప్పేస్తున్నారు. ఎందుకు నేను మంచోళ్ళని చెప్పుకుంటున్నానంటే నేను మంచోని అనుకుంటే ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళారు కనుక. ఇప్పుడు పాస్టర్లు ఎందుకు సొంత డబ్బాలు కొట్టుకుని ఎక్కువైపోయారు. అందుకేమంటున్నారు? క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. కానీ ఎప్పుడు కూడా మనం గమనించి ఆలోచించండి, మన సంతోషం కోసం ఆలోచిస్తామా, పక్కన వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తాం? చెప్పండి. అందరం అదే కదా, ఎంత స్వార్థం తెలుసు కదా. అంటే నీకు నచ్చితే మాత్రము ఏదైనా చేస్తావు, నీకు నచ్చకపోతే అంతే కదా. ఉదాహరణకు ఒక కుటుంబం ఉంది అనుకోండి, అర్థం కావడానికి చెప్తాను, కుటుంబం గురించి చెప్తాను అర్థం కావడానికి. భార్య భర్తలు ఉంటారు అనుకోండి, భర్తకు నచ్చితే మాత్రము ఏదైనా చేస్తాడు, యాడికైనా పోదామంటాడు, ఏదైనా తిందామంటాడు, ఏదైనా కావాలంటాడు, ఏదైనా చావాలంటాడు. అదే భర్తకు నచ్చకపోతే, ఇప్పుడు భార్యకు నచ్చింది అనుకోండి, అర్ధరాత్రి 1 గంటకి లేసి అన్నం వండుకొని తింటాడు. అదే భార్యకు నచ్చకపోతే అంటే ఎవరి సంతోషాలు వాళ్ళు ఎంచుకుంటున్నారు, ఎవరి ఆనందాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి కోరికలు వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఆలోచించే వాళ్ళు లేరు. పక్కన వాళ్ళు సంతోషం ఉండాలి, వాళ్ళ బాధలు పడుతున్నారు, వాళ్ళ బాధను నా బాధగా తీసుకోవాలి, వాళ్ళ గురించి ఏదో చిన్న తప్పు చేసిరులే, తప్పు చేసినారని తప్పు గురించి ఎత్తి చూపకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళను కొద్దిగా క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడుతూ, వాళ్ళకు మంచి మాటలు చెబుతూ వాళ్ళని బలపరిచి స్థిరపరచాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుంది చెప్పండి. నిజంగా చెప్పాలంటే ఇద్దరు నవ్వుకోవటానికి ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాం? హేళన చేస్తున్నా. ఇద్దరు నవ్వుకోవటానికి, నేను నవ్వుకోవటానికి పక్కన వాళ్ళని హేళన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే మీకు నేర్పించింది ఇదేనా?
ఈరోజు మనుషుల యొక్క స్వభావం గడిచిపోయారు. బాగా గమనించి ఆలోచించండి. ఒక మనిషి ఇంకొక మనిషితో ఆ మనిషిని బలపరిచి ఆ మనిషి మీద పడి ఆ మనిషిని కొట్టి చంపేస్తున్నాడు. నిజంగా మనం ఏమంటామంటే క్రూరత్వంలో మునిగిపోయారు మనుషులు అంటున్నాం. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, ఒకడు త్రాగుడి యొక్క అలవాటు పడిపోయి చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేశారు, ఒక మనిషిని 10 మంది కలిసి చంపేశారు, ఇలాంటి పాపంలో చేశారని ఇలా ఆలోచిస్తుంటాం. కానీ బాగా గమనించి ఆలోచిస్తే ఒక విషయం గమనిస్తే మనము కూడా ఒక మనిషి గురించి పొద్దుగూకులు మాట్లాడుకొని హేళన చేసుకుంటున్నాం. వాడి చిత్రహింసలు పెట్టి చంపితే మనం నవ్వుకొని చంపేస్తున్నాం. అవును కదా? నిజంగా మీరు ఎక్కడన్నా 2-3 కూర్చున్నారు అనుకోండి, ఒక మనిషి గురించి చెప్పుకోవటమే, ఇదిగో అన్న మంచోడు కాదు, ఈ అక్కాయి మంచిది కాదు, చెడ్డది, ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటది, ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడుతుంటది, ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటది, చీ అనుకుంటుంటావు. నువ్వు ఎదుటి వాళ్ళని చీ అనుకుంటున్నావు అంటే అర్థం ఏమిటి? నిన్ను నువ్వు గొప్ప అంటే నీ గొప్పతనం ఊరికి తెలియదా? నువ్వు ఎట్టాడు ఊరికి తెలియదా? ఎదుటి వాళ్ళని మంచోళ్ళు చెడ్డోళ్ళం అంటున్నావంటే మనం మంచోళ్ళం అనే అర్థం. అంటే నీకు నువ్వు మంచోడు అనిపించుకోవటానికి ఎదుటి వాళ్ళని కించపరిచేటువంటి రోజుల్లో ఉన్న సమాజం ఇది. నీకు నువ్వు మంచోళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని తక్కువగా చూసి సమాజం. అప్పుడు కొన్ని ప్రాంతాలకు పరిచయకు మేము వెళ్ళినప్పుడు ఏమంటారంటే, అబ్బా ఈ ప్రాంతం మొత్తం పాపంతో నిండిపోయారు పాస్టర్ గారు అన్న, ఈ ప్రాంతం మొత్తం పాపంతో ఉన్నారు, ఒక్కరు కూడా మారరు అంటారు. నాకు అర్థమవుతుంది, నాకు అనిపిస్తుంది వీళ్ళు పాపంతో ఉన్నారని నీకే తెలుసు. అంటే వాళ్ళ పాపంతో ఉన్నారు నీకే తెలుసు. నువ్వు చూసే చూపు కూడా వాళ్ళని పాపం చూపే చూస్తున్నా. వాళ్ళు ఏది మాట్లాడినా కూడా నువ్వు డబుల్ మీనింగ్ అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళు ఏది అన్నా కూడా నువ్వు డబుల్ మీనింగ్ అర్థం చేసుకుంటున్నావు. కాబట్టి నీకు అట్లా ఊహించుకున్నావు. అదే నీకు మంచి మీనింగ్ అర్థమవుతుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే, వాళ్ళు చెడుగా మాట్లాడి నువ్వు మంచిగా ఆలోచిస్తే, నీ మంచితనాన్ని బట్టి వాళ్ళ ఉన్న చెడు గుణాలు మారిపోవాలి. ఎలాగంటే మంచిగా అర్థం కావటం చెప్తున్నాను. మనిషి యొక్క మనం బురదలో నడిచిపోతున్నప్పుడు మన కాళ్ళకి ఏమవుద్ది? బురద అవుద్ది. బురద అయినప్పుడు మనం మంచినీళ్ళతో కడిగినప్పుడు ఆ బురద ఏమవుద్ది? మంచినీళ్ళతో కడిగితే పోద్ది కదా. వాళ్ళదంతా బురదే వారం అనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలు చెడు మాట్లాడుకోండి, వాళ్ళు చెడ్డ గుణాలతో నీతో మాట్లాడతారు అనుకోండి, నీలో ఉన్న మంచి గుణాలతో వాళ్ళని కడిగేస్తే నీకు మంచిగా ఉండదా? అంటే మనము కూడా ఎలా ఆలోచిస్తున్నాం? వాళ్ళు ఒకటంటే మనం దాన్ని 100 రకాల మీనింగ్ తీసుకుంటాం. వాళ్ళు దాన్ని ఒక రకంగా అంటే మనం 1000 రకాలుగా ఆలోచించే వాళ్ళం మనం. ఎందుకంటే మంచిగా ఆలోచించే సమాజం కాదున్నది, మంచిగా ఆలోచించేటువంటి సమాజం కాదు ఈ రోజులలో. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ఎవరినైతే నువ్వు నిందిస్తున్నావో, ఈ రోజు ఉదాహరణకు నేను శ్రీనుని నిందించిన అనుకోండి, ఆ నింద పడేది ఎవరి మీద? ఎవరి మీద? యేసు ప్రభు మీద పడుద్దంట. ఎంత బాగా రాశారు చూడు. ఎవడైనా ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఇప్పటి వరకు మీరు ఎంతమంది నిందించారో తెలుసుగా. ఇప్పుడు లెక్క పెట్టుకోండి, ఏళ్ళ మీద మీరు ఎంతమందినో ఈ రోజు ఎంతమంది గురించి చెడ్డ చెప్పుకుంటారో. మీరు చెప్పుకున్న ప్రతి చెడ మాట ఎవరి మీద పడిందంట? యేసు ప్రభు. యేసు ప్రభు వారిని చెడ్డని అంటారా అని అర్హత మనకు? యేసు ప్రభు వారిని నిందించగలమా మనము? అంటే యేసు ప్రభు వారిని నిందించగలమని ఎందుకంటున్నానంటే, కనిపించే సహోదరుని నిందిస్తే కనపడని దేవుని నిందించినట్టే. నీ పక్కన ఉన్నటువంటి ఉదాహరణకి ఇక్కడ మనం ప్రార్థన పరిచయం ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాం, దేవుని మందిరం, దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రాంతంలో అనేకులు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన రాజ్య వారసులుగా మారాలని. అంతేనా కాదా? లేకపోతే ఇక్కడికి రావటం లేదా మనకు లాభం ఉంటుందని. అనేకులు దేవుని సన్నిధిలోనికి రావాలి, మంచి మార్గంలోనికి రావాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు కూడా దేవుని దీవెనల చేత వర్ధిల్లాలనే కదా. అలాంటి ఆలోచన కలిగి మనము వాళ్ళ గురించి పొద్దుగూకులు చెడ్డ మాటలు మాట్లాడుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పాలంటే అటకు గురించి చెప్పండి, అది కరెక్టేనా? అందుకేమన్నాడు? మీరు ఈరోజు నేను సీనుని నిందించిందంటే సీను మీద కాదు నిందబడేది, తన కొరకు సిలువ మోసిన యేసు ప్రభు వారి మీద నిందబడుతుంట. ఒకవేళ మురళి నిందించాలంటే మురళి మీద కాదు, యేసు ప్రభు వారి మీద. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి సిలువ మోసింది ఎవరి కోసం? బాగా ఎవరి కోసం? పాపం చేసిన వాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం కాదు. ఈ రోజు నేను మంచి వాడిని, నేను పుట్టినప్పుడు తప్పు చేయలేదంటే నా కోసం పోయినా. ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళందరి కోసం యేసు ప్రభు వారు సిలువ మోసారు. ఈ రోజు పాపంలో ఉన్నటువంటి మనుషులందరి బాధలు భరించేదెవరు?
ఆయనే. ఈ పాపంలో ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి పాపమును భరించువాడు ఆయనే. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏమి రాయబడింది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక అనుకుంటాను, చూడండి అక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చూడు, అక్కడ మాట రాయబడి ఉంటుంది. చూడమ్మ 5వ అధ్యాయం చివరి వచ్చిన. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను ఎవరి కోసము? మన కోసం. నా కోసం అన్నాడా? మన కోసం అన్నాడా? లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కోసము. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీ కోసం అనుకోవద్దు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము. ఎవరైతే సజీవుడిగా జీవించి ఉన్నాడో, ఎవరైతే సజీవుడిగా జీవిస్తున్నాడో వాళ్ళందరి కోసము ఆయన ఏం చేశాడంట? పాపముగా చేశాను. మనుషులందరి పాపము యేసు ప్రభు మీద పడిపోయింది. ఇప్పుడు మనము పాపం చేసేవాడిని చూసి నిందించడం కాదు, మనం నేర్చుకోవాల్సింది వాడిని ప్రేమించే గుణాలు మన దగ్గర రావాలి. ఒక తప్పు చేశాడంటే వాడి గురించి అంత నవ్వుకుంటూ చెప్పుకుంటాం అక్క, నేను బాధపడుతూ చెప్తారు. అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ప్రేమించు, ఎదుటి వాళ్ళని ప్రేమించి నీ ప్రేమ చేత వాళ్ళని మార్చుకో. చూద్దాం, భర్త భార్య గురించి వచ్చి చెడ్డగా చెప్తున్నాడంట. అసలు చెప్పడం మనిషేనా? మనిషి అసలు చెప్పొచ్చా? మీరు అనుకుంటారు అయ్యా చేస్తుంది కాబట్టి చెప్తున్నాడంటే, చెయ్యటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు? ఎందుకు ఆ పరిస్థితిలో దిగజారిపోయింది? అలాంటి దిగజారిపోవడానికి కారణం ఏంది? మనిషి హృదయం యొక్క స్వభావం అలాంటిది. ఎప్పుడన్నా ప్రేమించి ప్రేమగా మాట్లాడి, ఒకవేళ తప్పుడిదే కాదనట్లేదు, తప్పుడు వ్యక్తినైనా ప్రేమతో మాట్లాడి ఇలా కాదని ప్రేమగా మాట్లాడే పద్ధతి ఎవరికైనా? ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇప్పుడు ఆమె తీసుకొచ్చిన తర్వాత రాళ్ళు రువి కొట్టాలనగానే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అందరికీ తెలుసుగా. ఏమన్నాడు? మీలో ఏ పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయేయమన్నాడు. అంటే ఏ పాపం లేనివాడు మొదట ఆమె మీద ఏం చేయాలి? రాయి వేయాలి. ఈరోజు మనం కూడా ఒక మనిషి చిన్న తప్పు చేస్తే కనపడ్డాడు అనుకోండి, ఆయన మీద రాళ్ళు వేస్తున్నా వేయట్లేదా? చేశారా? ఇప్పుడు వెయ్యాలంటే నీకేముండాలంట? అర్హత. ఏ అర్హత ఉండాలి? నువ్వు ఏ తప్పు చేయకపోతే నువ్వు వేసే, ఇబ్బంది లేదు. నువ్వు ఏ తప్పు చేయకపోతే నువ్వు రాయేసే. ఇప్పుడు నేను కూర్చొని ఏం చెప్తుంటాను తెలుసా? ఇదిగో నీకు తెలుసా ప్రసాద్ ఆడు కూర్చుంటాడు, వాళ్ళ గురించి పొద్దుగూకులు మా మాయ మాటలు చెప్తుంటాడు, ఎందుకు పనికిరాడు, ఏం పనికిరాడు అని మన ఇద్దరం ఆ పిల్లోడి మీద రాళ్ళేస్తున్నామంటే, ముందు మనలో ఏ తప్పు లేకుండా ఉండాలి. అలా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా? మరి లేనప్పుడు ఎందుకు మనం ఎదుటి వాళ్ళ గురించి చీపుగా మాట్లాడుతున్నాం? ఈ రోజు అర్థం కాదా? ఎందుకు మాట్లాడుతున్నారు? మరి మనం అంత పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ కంట్లో ఏమన్నదంట? నువ్వు అనుకుంటున్నావు నేను ఇదిగో సీను గురించి మురళి గురించి నేను మాట్లాడుకుంటున్నానంటే నా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు అనుకుంటున్నానేమో. నేను ఇద్దరి గురించి మాట్లాడుకుంటే నా గురించి 100 మంది మాట్లాడతారు. వాడి పనికి మాలినోడు, వాడు ఎట్టాటోడు తెలియదా. నేనేమనుకుంటానంటే నేను కరెక్ట్ కాబట్టి అనుకుంటున్నా. అంత లేదు. ప్రతి వాణిలో తప్పిదం ఉంది, ప్రతి వాణిలో పాపం ఉంది. పాపం లేని వాడు ఎవడు లేడు. అందుకని యేసు ప్రభువు ఏమన్నారంటే, మీలో ఏ తప్పు చేయని వాడు ఎవడైనా వాడు మొదట ఆ మీద రాయేయమన్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలా? ఏ తప్పు చేయని వాడు రాయేయాలి మొదట. ఇప్పుడు ఏ తప్పు చేయనోడు ఎవరు ఉన్నాడా? ఎవరు లేరు. మరి రాళ్ళు ఎత్తరాయరా? వాళ్ళు వేయలేదు. ఇప్పుడు మనకు చెప్పాడు యేసు ప్రభువు, మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ గా ఆత్మస్వరూపిగా వాక్యం రూపంగా మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఏ తప్పు లేని వాళ్ళు మీ పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకోమన్నప్పుడు మనం మాట్లాడుతున్నామా లేదా? అంటే మనలో తప్పు ఉందా లేదా? మరి తప్పు ఉంటే ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళ గురించి చీపుగా మాట్లాడు. నువ్వు ఏ పాపం చేయకపోతే వాళ్ళు ఇంటాటోళ్ళు వాళ్ళు భర్త మాట్లాడరు, వాళ్ళ భార్య మాట్లాడరు, వాళ్ళ తల్లిదండ్రులు పోబెట్టరు, వాళ్ళ అత్తమామలు పెట్టని పక్కన వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు. అంటే నీలో పర్ఫెక్ట్ అయితే నువ్వు మాట్లాడు. నువ్వు పర్ఫెక్ట్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు?
అంటే అర్థం ఏమైంది? లోకానికి ఒకరిని చీపు చేయటం అలవాటు అయిపోయింది, లోకానికి ఒకరిని హేళన చేయటం లోకానికి అలవాటు అయిపోయింది. ఎందుకు ఇలా అలవాటు అయిపోయిందంటే వాళ్ళ హృదయంలో ఏముందంట? దురాశ. ఏ దురాశ ఉంది? నేను మంచోడిని, అందరు నన్ను మంచోడు అనుకుంటున్నారని ఫీల్ అయిపోతున్నాడు, కానీ ఎవరు నేను మంచోడు అనుకోడు. నేను మంచిగా ఉన్నాను, అందరు నన్ను మంచిది అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నావు, కానీ ఎవరు నిన్ను మంచిది అనుకోరు ఈ సమాజంలో. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒకళ్ళకి నచ్చితే ఇంకొకళ్ళకు తెలుసా? మనం ఒకళ్ళకి నచ్చుతాం, ఇంకొకళ్ళకు ఎందుకు నచ్చం? ఒకళ్ళకి నచ్చి ఇంకొకరికి ఎందుకు నచ్చం? చెప్పండి. మనం ఎందుకు నచ్చమంటే మనం అందరిని సాటిస్ఫై చేసేంత మంచోళ్ళం కాదు, అందరికి సమానంగా ప్రేమను పంచేంత మంచోళ్ళం కాదు. భార్యకు నచ్చామనుకోండి తల్లికి నచ్చం, తల్లికి నచ్చామనుకోండి భార్యకు నచ్చం. ఒక కుటుంబంలోనే చెప్తున్నాడు, పక్క దాకా పోకపోతే. ఇప్పుడు భర్తకు నచ్చామనుకోండి అమ్మా నాన్నలకు నచ్చం, అమ్మా నాన్నలకు నచ్చాలనుకోండి భర్తకు నచ్చం. మరి ఇద్దరిని సాటిస్ఫై చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇద్దరికి నచ్చాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు చెప్పండి, ఇద్దరికి నచ్చాలంటే ఎలా కుదురుతుంది? అవకాశం ఉందా? ఏమన్నా అవకాశం ఉందా చెప్పండి? మీకు ఇద్దరికి నచ్చాలంటే అవకాశం ఉందా? ఆలోచించండి. ఇద్దరికి నచ్చాలంటే అక్కడన్నా అవకాశం ఉందా? ఇద్దరి మీద ఒకే రకమైన ప్రేమ చూపిస్తే ఇద్దరికి నచ్చుతాం, కానీ ఇద్దరి మీద ఒకే రకమైన ప్రేమ చూపించే స్వభావం ఉందా? అందుకనే యేసు ప్రభు వారు ఎందుకు నచ్చాడంటే అందరికి మంచి వాళ్ళ మీద అదే ప్రేమ చూపెట్టాడు, చెడ్డ వాళ్ళ మీద అదే ప్రేమ చూపెట్టాడు, తన తల్లిదండ్రుల మీద అదే ప్రేమ చూపెట్టాడు, లోకంలో తనకు సంబంధం కాని వాడి మీద అదే ప్రేమ చూపెట్టాడు, తన ఆ సహోదరులు అనుకోండి శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళ మీద అదే ప్రేమ చూపించాడు, పక్కన ఉన్నటువంటి జాలర్ల మీద అదే ప్రేమ చూపించాడు. అందుకని యేసు ప్రభు అందరికీ నచ్చాడు. ఈ రోజు నువ్వు ఎందుకు నచ్చలేకపోతున్నావు అంటే మన లోకం ఎలాంటిదంటే ఒక కంట్లో బెల్లము మరో కంట్లో సున్నం పెట్టే లోకం. అంతే. నిజంగా ప్రియ సహోదరి సహోదరులు, అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఏమంటున్నారు తెలుసా? రోమాలో ఉన్న వాళ్ళందరికీ, ఇదిగో సహోదరుడికి అంటే తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగుటకై మేలైన విషయములే, వానికి మేలైన విషయములే, వాడిని సంతోషపరిచే ఏ ఉన్నాయో, వాడిని ఆనందపరిచే ఏముండవో, వానికి మేలు చేసే ఏ ఉన్నాయో అయ్యే వానితో గురించి మాట్లాడాలి, అలాంటి విషయాలే వానితో సంభాషించాలి, వాడిని అలాగే ఎంకరేజ్ చేయాలి. ఇదిగో తెచ్చిన పాపం చేశాను, నేను కూడా నిన్నటిదాకా ఇదే పాపం చేశాను, ఈ రోజు నేను బాగుపడ్డాను కదా, నువ్వెందుకు బాగుపడలేవని ఎవరైనా తను తగ్గించుకుంటారా? తగ్గించుకునే స్వభావం ఉందా మనకు? నేను కూడా ఇదివరకు ఎలాంటి ఉన్నాలే, నేను కూడా ఇదివరకు ఎలాగనే ఉన్నాలి, ఇప్పుడు కూడా నేను కరెక్ట్గా ఉన్నానా, అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చేస్తున్నాను, నాలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, లోపాలు లేని వాళ్ళం ఎవరిమే లేము, కానీ ఏమి కాదులే, దేవుడు అందరినీ ప్రేమించేవాడని ఆలోచన ఎవరి దగ్గర ఉందా? అందుకని బైబిల్ గ్రంథాలు బాగా గమనించి ఆలోచిద్దాం. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక త్వరగా 14వ అధ్యాయంలో నుంచి మొదటి వచ్చిన చదువుదాం. చూడండి. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఎవరిని చేర్చుకోమంటున్నారు ఇక్కడ? బలహీనులైన వారిని చేర్చుకోవడం కుదురుద్దా? ఎందుకు కుదురుద్ది అంటున్నారు ఇక్కడ? చూడండి, ఇక్కడ అదే విషయంలో మరి 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక చూడండి 11వ వచనం జాగ్రత్త చదువుదాం. 12, 11. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం మెచ్చుచుండుడి, మిమ్ము హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. మీ గురించి ఎవరైతే మిమ్మల్ని తిట్టారో వాళ్ళని ఏం చేయాలంట?
హింసించు వారిని ఎవరినంట? తిట్టే వాళ్ళని కదా హింసించడం అంటే. ఎవరెవరిని హింసిస్తారు ఇక్కడ? ఎవరెవరిని హింసిస్తారేమో అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మీకు చెప్పే భాషలో చెప్పాలంటే హింసించదు అంటే ఒక మనిషిని హింసించడం అంట. ఎవరిని హింసిస్తారు? బాగా ఆలోచించండి. ఎవరిని హింస అంటే తెలుసా? హింస అంటే తెలుసా? శాడిస్ట్ భర్త ఒక భార్య కొన్నాడు అనుకోండి, ఆ శాడిస్ట్ భర్త తన భార్యను ఏం చేస్తాడు? అబ్బా నేను ఈ హింస పడలేను అంటున్నారు. ఒక స్వార్థంతో కూడినటువంటి ఒక అత్త తన కోడల్ని ఏం చేస్తుంటది? హింసిస్తుంటది. ఈ హింస నేను పడలేను, నేను ఇంతకంటే చచ్చిపోవటమే మంచిది అంటే హింస అంటే అంత తెలుసా? ఘోరాతి ఘోరంగా చేయటమే హింస. ఎన్నో అంటే టార్చర్ పెట్టడాన్ని హింస అంటే. హింసించు వారిని ఏం చేయాలంట? దీవించడం కుదరదు. హింసించే వాళ్ళను చేతిలో కత్తి లేదు కానీ ఏమంటే పొడిచారంటది. మనకు అవకాశం లేదు కానీ అవకాశం ఉంటే వెంటనే వాళ్ళని తెగ నరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకే పౌలు గారు ఏమన్నాడు? మిమ్మల్ని హింసించు వారిని, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, అప్పుడప్పుడు మనం ప్రార్థన పోతున్నప్పుడు అనేక ప్రాంతాలకు పోతే ఎవరైనా హింస పెట్టుకున్న వాళ్ళు ఉంటారా? అందరు హింసించే వాళ్ళు, తిట్టడం కానీ అనుకోవటం కానీ. నా కళ్ళ ముందే నన్ను తిట్టినట్టు ఉంటారు. నేను ఏమనుకుంటాను తెలుసా? నన్ను వాళ్ళు తిట్టిన నాకు తెలియకుండా నేనేమవుతాను అన్న బాగున్నారు అంటాను. వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటంటే ఎంత తిడుతున్నా కూడా చెవిటోడు అంటే చెవిటోళ్ళం కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు మనం తిట్టించుకున్నా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు మనమని అన్నారంటే అన్నది మనమని కాదు, మన రూపంలో ఉన్న ప్రభువుని. ఏమంటున్నాడు? మీ నిందలు ఆయన భరించను, నీ నింద నేను భరించను అన్నాడు. ఇప్పుడు ఎవరమైనా అంత విశ్వాసంతో అంత ఆసక్తితో ఉండగలిగే వాళ్ళం ఉన్నామా? ఎంత ఆసక్తి! ఎందుకంటే చూడండి, క్షేమాభివృద్ధి కలుగుటకై మీ యొక్క సహోదరులతో ఏం మాట్లాడాలంట? మేలైన విషయములే మంచి విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మంచి విషయాలు మాట్లాడుతూ ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? అప్పుడప్పుడు ఉదాహరణకు నేను కొన్ని విషయాలు, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఒక ఫ్రెండ్ని బాగా ఒక ఫ్రెండ్ టార్చర్ చేశారు అనుకోండి, వీడి దగ్గర పోయి రే మన ఫ్రెండే కదా ఏమంటే వెంటనే ఏమంటాడంట? ఏమంటాడు తెలుసా? నువ్వు వాడు సైడ్ నా సైడ్ కాదు. ప్రేమ ఉదాహరణకు ఒక ఇంట్లో భర్త ఉన్నాడు అనుకోండి, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మనకు అర్థం కావడానికి. భర్త కోడలకు అత్తకు గొడవ పడింది అనుకోండి, భార్య దగ్గరికి వచ్చి ఏం కాదులమ్మా సర్దుకోమంటే నువ్వు ఎప్పుడు మీ అమ్మ పార్టీ, నా పార్టీ కాదు అంటే ఇక్కడ ఏంది? ఎప్పుడు కూడా ఏంది? మంచి చెప్పినా కూడా దేంటి ఏ స్వభావంతో చూస్తుంది? చెడు స్వభావంతో చూస్తుంది. మంచి చెప్పింది నా కోసమే కదా, సర్దుకుపోతే ఏమవుతుంది? ఓర్పు గలవితే ఏమవుతుంది? ఒకళ్ళని సంపాదించుకోగలము, ఓర్చుకుంటే ఒకళ్ళని సంపాదించుకోగలం అనేది అర్థం కాల ఈ రోజు లోకానికి. అందుకని పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, రోమాలో ఉన్న వాళ్ళకి ఇదిగో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి పాపముని కాదు చూడాల్సింది, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి మంచిని చూడాలి. నేను ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మీ అందరూ మంచిని చూస్తే మీతో మాట్లాడతా గాని అదే చెడు చూస్తే మాట్లాడుతున్నా? ప్రధానికి ఏదైనా సీన్తో మాట్లాడుతున్నాను అనుకోండి, సీన్ ఒక చిన్న విషయంలో అక్కడక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అనుకోండి, నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నాలో తప్పు ఉందంటే నువ్వు నాతో మాట్లాడతావా? నాలో తప్పు చూస్తే మాట్లాడు, నాలో మంచి చూస్తేనే అన్న మంచోడు అని మాట్లాడతావు. కాబట్టి ఎదుటి వాళ్ళలో తప్పులుగా చూడటం అనేది మానుకోమని చెప్తున్నాడు. ఎందుకు మానుకోమని అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం అక్కడ రాయమని మాట 2-3 వచ్చినాను అనుకుంటాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 2వ వచనం నుంచి, మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును.
కొలుచు కొలత చొప్పుననే మీరు కొలుతు కొలచు చొప్పుననే మీకును కొలువబడును. మీకును కొలువబడును. మీ కంటిలో ఉన్న దూల బాగానండి. మీ కంటిలోనున్న దూలమును ఎంచక నేను దుర్మార్గుణ్ణి, అబద్ధాలోని, పాపం చేసినవాడిని, చెడు చూపులు చూసేవాడిని, చెడ్డ గుణాలు ఉన్నవాడిని, నేను చెడ్డోనని నేను తెలుసుకోక ఎప్పుడు ఎదుటి వాళ్ళను చెడ్డోళ్ళమనే రకమేనంట. ఇక్కడ నీ కంటిలోనున్న దూలమును ఎంచక, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు చూచుట ఎలా. ఎట్లా చెప్పండి, బాగా అర్థం చేసుకోండి. నా కంటిలోనే పెద్ద దూలం ఉంది అంటే నా కంటిలో ఇంతలా బొద్దింక పడింది, పక్కన వాళ్ళ కంటిలో చిన్న దోమ పడింది. నేను పోయి నీ కంటిలో దోమ పడిందంటే వాడికి నా కంటిలో ఏం కనపడుద్ది? అరే ముందు నీ బొద్దింకం తీసుకున్న తర్వాత నా దోమను చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏదో పర్ఫెక్ట్ అయినట్టు ఎదుటి వాళ్ళ దగ్గర పోయి మంచి చెప్పాలనుకుంటున్నారు లోకం. మనం ఏదో మంచోళమైనట్టు నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వేది రాత్రి తాగి ఆయర్కాడ తిరుగుతున్నావు, రాత్రి ఈయర్కాడే నట్టుపోతున్నావు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకు మంచి చెప్పంట మంచిటోళ్ళు కాదంట. ఈరోజు మనం ఎదుటి వాళ్ళ తప్పులు చూపించేంత మంచోళ్ళు కాదంట. ఎందుకంటే నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న నలుసు తీయనీయమన్నప్పుడు వాడేమంటాడు? మరి ముందు నీ కంట్లో పెద్ద దూలం ఉంది, దాన్ని తీసుకోరని చెప్తాను. ఈరోజు అర్థం కాల లోకానికి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, నేను ఒక మనిషి దగ్గర నలుగురు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ నలుగురు దగ్గర కూర్చొని ఇదిగో ఈ అబ్బాయి గురించి చెడ్డగా చెప్పొస్తాను. వాళ్ళ నలుగురు ఏమంటారంటే అవునా, నిజమా, కరెక్టేనా, అవునా అని నన్ను పొగిడినట్టుంటారు. కానీ నేనేమనుకుంటాను తెలుసా? అయ్యో వీళ్ళందరిలో నేను మంచోన్నాను అనుకుంటాను. కానీ అక్కడ అర్థమయ్యేది ఏం తెలుసా? ఆ అబ్బాయి గురించి చెడ్డ చెప్పినప్పుడు ఆ నలుగురు కూడా నేను పక్కన అబ్బాయి గురించి చెప్తుంటే నాలో లోపాలు ఎత్తుకుతుంటారు. నువ్వు ఎట్టాటోడే మాకు తెలుసులే, నీ పద్ధతులు మాకు తెలుసులే, నీ ఆలోచనలు మాకు తెలుసులే, నీ నడవడిక మాకు తెలియదా, నువ్వు ఎలాంటి పనులు చేసావు మాకు తెలియదా అంటే ఇవన్నీ ఎందుకు ఎదుగుతున్నారు అంటున్నానంటే ఎదుటి వానిలో మనం చెడు చూడటం నేర్చుకుంటుంది సమాజము. ఏం చూస్తున్నాం? ఎదుటి వాళ్ళలో చెడు చూసేటువంటి స్వభావం వచ్చేసింది. అందుకనే యేసు ప్రభు పౌలు గారు రోమాలో ఉన్న వాళ్ళతో ఏమని చెప్తున్నారంటే, ఒక మనిషి తప్పులో ఉన్నా కూడా, పాపంలో ఉన్నా కూడా బలహీనుడైన వాడిని ఏం చేయాలంట? 14 బలహీనుడైన వారిని బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు. నువ్వు ఎట్లా చేసావు, నేను చూశాను, ఆడ చూశాను, ఎన్ని పొదుగులు అవసరమా? ఇంత క్లారిటీ అవసరమా? ఆ ఎన్నిటితో పని కాదు. ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేసేవాళ్ళమే, చేయని వాళ్ళం ఎవరిమి లేము. ఆ పొరపాట్లు ఎత్తి చూపి వాళ్ళ దగ్గర పోకుండా ఉండకూడదు. నన్ను ఎప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, నేను నీ దగ్గరకు రానన్నావు అనుకోండి, వాళ్ళని ఎలా సంఘంలో చేర్చగలమా? సంఘంలో ఉదాహరణకు ఒక చిన్న తప్పు జరిగింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మేము అక్కాయిలు ఉన్నారు, ఒక చిన్న తప్పు ఏదో జరిగింది, నువ్వు తప్పు చేసావు, నేను ఇంటికి రానన్నాను అనుకోండి, నేనే వాళ్ళ ఇంటికి పోకపోతే వాళ్ళని రేపు మరలా సంఘంలో చేర్చగలమా? మీరు చెడ్డోళ్ళు, అసలు మీరు మంచోళ్ళు కాదు, నేను మీతో మాట్లాడినంటే వాళ్ళు రేపు దేవుని దగ్గరికి రాగలరా? అందుకని వాళ్ళు బలహీనులే, వాళ్ళేం గొప్పలని చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళకంటే మనం కూడా బలహీనులమే. తన తప్పు తను గుర్తించిన వాడు గొప్పవాడు. తన తప్పు తను గుర్తించిన వాడు ఏమైపోతాడు తెలుసా? ఎవడైనా తన తప్పు తను గుర్తించుకున్నాడు అనుకోండి, వాడు తాను అతిశయించడంట. తన విషయంలో తను ఏం చేయడంట? అతిశయపడక తను ఏం చేస్తాడంట? తగ్గించుకు. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 12:16 ఒక్కసారి చదువుదాం. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఎచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. ఏందంట? నువ్వు మంచోని అంటే నేను మంచోన్ని అంటే నీకు నువ్వు అనుకుంటే అట్ట? అంటే నీకు నువ్వు మంచోడు అనుకుంటున్నావు అంటే అర్థమైంది అమ్మా? అక్క ఇప్పుడు అర్థమైందా? నీకు నువ్వే మంచిదాని అనుకుంటున్నావు అనుకోండి, అర్థమైంది? నాకు నేను మంచోని అనుకుంటున్నానంటే అర్థమైంది ఏంటమ్మా?
మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని అర్థం. అంతే కదా. ఇప్పుడు అందరు ఎందుకు చెడ్డోళ్ళు అంటున్నారంటే పక్కన వాళ్ళు నేను మంచోడిని అనుకుంటున్నారు. నువ్వు చేసే తప్పులు నీకు కానరావా? నువ్వు చేసే తప్పులు నీకు కానరావా? కానొస్తే కానరావా చెప్పు నేను. కానరావు. ఎందుకు కానరావంట? తన హృదయంలో ఏమని ఆలోచన ఉంది? ఒక దురాశ. ఏం దురాశ? దురాశ అంటే ఏంటిది? నేనే మంచోడిని, మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు. అది దురాశ. నేనే మంచోడిని. రే నువ్వు చెడ్డోడు అంటే నువ్వు ఆడ చూసి నేను చెడ్డోడిని, నేను మంచోడిని. వాడు చెడ్డోడు అని చెప్పినా నేను మంచోడిని. మరి ఏంది ఇలా చెప్తున్నా? ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, నువ్వు మంచిదానివి కాదమ్మా, ఇదిగో నువ్వు మీ అమ్మ మీ యొక్క మా మామను కానీ మీ అత్తను కానీ మీ యొక్క తాతను కానీ కసిరించుకుంటావంటే నేను మంచిదాన్ని, నేను ఇదే మాట్లాడుతున్నా, మాట ఏంటంటే అంటే ఇప్పుడు నీకు దృష్టిలో నువ్వేమని అర్థం? నువ్వు మంచిదాని అని అర్థం. నువ్వు మంచిదాని అనుకున్నంత కాలం ఎవరు చెప్పినా అయ్యనవో. ఎవరు చెప్పినంటారా? ఎవరు చెప్పినట్టు నాకు తెలుసు అన్ని, నాకు తెలుసు అన్నాడు ఎప్పుడని చెప్తుంటాడా? కానీ అప్పుడు ఏం చేయాలి? మనిషి ఏమంటున్నాడు? ఎదుటివాడు ఎదుటివాడిగా చెడ్డోడు అనుకోవటం ముందు నువ్వు ఎలాంటోడు నీకు నువ్వు అనుకో. అందుకే అంటున్నాడు, అదే అన్నమాట చదువు, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. ఎందుకు అనుకొనవద్దంట? కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. అందరి గురించి ఏం గురించి చేయాలంట? అందరు చెడ్డోళ్ళమే. నేను చెప్తానేనండి, అందరు చెడ్డోళ్ళమే. చిన్న చిన్న చెడ్డతాళాలు ఉంటాయి. ఈ చెడ్డ మాటల గురించి కాకుండా మంచి వాటి గురించి ఆలోచిద్దాం. ఎదుటి వాళ్ళ నుంచి మంచి గుణాల గురించి ఆలోచిద్దాం. నిజంగా ఈ టైం దాకా ప్రార్థనకు వచ్చి పోతున్నాడు, కరెక్టే, మంచోడే. ఏదో చిన్న చిన్న అప్పుడప్పుడు ఇంట్లో గొడవలు పడుతుంటారు. ఆ గొడవలు పడుచుకుంటే మనం మంచిగా ప్రేమించగలం ఎదుటి వాళ్ళని. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతుంటాడు, పరిస్థితులు బట్టి ఆడేలేము, వాటి గురించి కదా మనం మాట్లాడాల్సింది. అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న పొరపాటుగా టీవీలు సినిమాలు చూస్తున్నాడు. ఓకే, వాటిని బట్టి కొనమనుకోండి, మనం ఎలా పడితే రాలేం. మనం ఏం చూడాలి? నువ్వు ఎంతో నీలో ఉంది కనుక ఈ ప్రేమిస్తే ఆ ప్రేమ వాళ్ళు ఏమనుకుంటున్నాడు? నేను చెడ్డోనైనా నన్ను ఎంత బాగా ప్రేమతో మాట్లాడుతున్నాడంటే నేను ఈ చెడు పని చెయ్యకూడదు. అది మనకు అనిపించాలి. అలా అనిపించాలంటే మన హృదయాలను దేవుని వైపు తిప్పుకునేటట్టుగా మనం మారాలి. అందుకని ప్రియ సహోదరి సహోదరులమైన మనందరికీ కూడా పౌలు గారు మాట్లాడితే ఏమన్నాడంటే, ఇదిగో ఏమంటున్నారు అక్కడ మనం చూసినప్పుడు, తన సహోదరునికి క్షేమాభివృద్ధి కలుగుటకై మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. పోయి చెప్పాలి, నువ్వు చాలా బాగా పాడబడవచ్చు, నువ్వు చాలా బాగా మాట్లాడావు, నువ్వు మాట్లాడినప్పుడు బాగున్నావు. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పాట పాడారు అనుకోండి, 10 మంది పోయి ఏం ఎట్ట పాడావు ఎగతాలు చేసేసారు పాడతారా? రేపు పాట పాడంటే అయ్యో వద్దు మీరు ఎగతాలు చేస్తారంట. అట్లా పోయి అబ్బా మళ్ళీ పాడావు, కొత్తగా పాడేవి, ఎంత బాగా పాడేవేంది, అసలు నువ్వు ఇట్లా పాడుతావు నేను ఎప్పుడు ఉంచలేదు అనుకుంటే అతను ఏమొచ్చేది ఇంకా ఎంకరేజ్. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, చెడ్డ వాళ్ళని కూడా మంచి దారిలోని తీసుకురావాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎవరితో పోల్చుకుంటే అంత మంచి వాళ్ళు ఎవరు లేరు మా భూమి మీద. నిజంగా చెప్తున్నాను నేనండి, ఎవరితో పోల్చుకుంటే అంత మంచి వాళ్ళం కాదు. అందరిలో కొద్దిగా గొప్ప చెడు ఉన్నది. మన చెడుని దాచిపెట్టుకొని పక్కన వాళ్ళ చెడుని ఎత్తి చూపటం కరెక్ట్ కాదు. ఎందుకు ఎత్తి చూపొద్దు అంటున్నామంటే, పక్కన వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడామంట. ఆ మాట ఎవరి గురించి మాట్లాడినట్టంట? యేసు ప్రభువుని నిందించినట్టే. నిందలయ్యొద్దు అనవసరంగా చాలాసార్లు. ఎందుకంటే నిజంగా నా జీవితంలో నేను మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను ఒక చిన్న విషయము. చాలా మంది నా జీవితంలో లేనిపోనివి ఏదేదో నా మీద అన్నప్పుడు ఒక్కలను కూడా నేను నోరెత్తి ఒక్క మాట కూడా వెనక్కి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడేదంటే, ఎదుటి వాళ్ళు నాలో తప్పులు చూస్తున్నారేమో కానీ మంచి చూడట్లేదు, నేను మాత్రం వాళ్ళల్లో మంచి చూస్తుంటాను. ఎందుకు మంచి చూడాలంటే, మనం ప్రేమించామనుకోండి, రేపో మాపో వాళ్ళు మన ఎలుగు తెలుసుకొని మరలా మన దగ్గరికే వస్తారు. మనలో తప్పులు చూసినంత మాత్రం వాళ్ళు మనం చీపుగా చూడొద్దు. మనం ప్రేమిద్దాం, తప్పేముంది? వాళ్ళకు ప్రభువు చెప్పినట్టుగా సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానము కలిగి ఉండమన్నాడు. సాధ్యమైనంత వరకు సమాధానం ఉందాం. అందుకని ఈరోజు నీకు నాకు మనందరకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, ఎదుటి వాళ్ళలో తప్పులు నువ్వు ఎత్తి మరీ చూపాల్సిన అవసరం లేదు. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్పింది తెలుసా?
కంటికి కనిపించేదాన్ని కూడా నమ్మొద్దని చెప్పేది. ఎందుకు నమ్మద్దన్నారు? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? నీ కళ్ళ ముందు జరిగినా కూడా నమ్మద్దన్నారు. ఎందుకు నమ్మద్దన్నారు చెప్పండి? వెలి చూపును బట్టి కాక, వెలి చూపును బట్టి కాక. వెలి చూపును అంటే పైకి కనిపించే దాన్ని బట్టి కాదు, అసలుకి ఏం జరిగిందో దాన్ని బట్టి తీర్పు తీర్చాలి. దేవుడు తీరుస్తాడు, ఆత్మను బట్టి తీర్పు తీర్చడు అన్నారు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఎందుకు కంటికి కనిపిస్తుంది నమ్మద్దు అంటున్నానంటే, యేసు ప్రభు వారు తన శిష్యులందరూ కూడా ఇలాగని సువార్త చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఒక ప్రదేశానికి వెళ్ళారు. మధ్యాహ్నం అయింది, అంటే మధ్యాహ్నం 1 గంట 12 గంటల ఆ టైం అయింది. 11, 12 అవగానే ఏమైపోయింది? అందరికి ఆకలేసింది. ఇప్పుడు ఏమన్నారు వీళ్ళందరూ? మేము వెళ్ళి పట్టణంలోనికి వెళ్ళి భోజనం తీసుకొస్తామయ్యా, అంతలేక నువ్వు ఏం చేయమనగానే, ఇక్కడ నేనున్నాడు. అక్కడికి పోగానే అక్కడ ఊరి వెలుపులో ఒక ఆమె ఉంది. ఆ పేరు సమరయ స్త్రీ. ఆ బావి దగ్గర నీళ్లు చేరుకుంటుంటే ఇప్పుడు ఏమైనా పోయి ఆమె దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమేమి ఉన్నారు? ఇంక ఊరు లేరు. ఎవరెవరు ఉన్నారమ్మా? యేసు ప్రభు వారు, ఆమె ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు, ఏది మాట్లాడుతున్నారు మనందరికి తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం అదంతా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే శిష్యులు వచ్చారు. ఎక్కడి నుంచి? పట్టణం పోయి భోజనం తీసుకుని వచ్చారు. వచ్చి అక్కడ చూసి ఏమంటున్నారు? ఈయన ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అది ఏం మాట్లాడిండ్రు, ఏం చేసింది అవసరం లేదుగా. ఈయనతో మాట్లాడుతుందంటే ఏదేదో ఉంది. అంటే ఏమొచ్చింది వాళ్ళ మనసులోనికి? యేసు ప్రభు వారిని అనుమానించే స్వభావం వచ్చిందంటే మామూలు విషయమా? ఈరోజు మనం కూడా అలానే ఉంటాం. అక్కడ ఏదో కనపడుతుంటే ఎందుకు నువ్వు వాడున్నావు, నువ్వు వాడెందుకు కూర్చున్నావు, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, అవన్నీ నీకు అవసరమా? వీటిని పట్టించుకుంటే జీవితాలు పాడవటం తప్పితే ఏమనుందా? వద్దు, వాటన్నిటితో పని కాదు. నువ్వు ప్రేమించు. ఒకవేళ వాడు తప్పుటోడైతే నీ ప్రేమను బట్టి నేను నా భార్యకు అన్యాయం చేస్తున్నానా, నేను నా భర్తకు అన్యాయం చేస్తున్నానని వాళ్ళే బుద్ధి తెచ్చుకొని మారుతారు అన్నమాట. ఎంతదాకంటే నువ్వేమన్నా ఎదిరించడం వల్ల ఆగుతురా? దొంగతనం చేసేవాడు ఉన్నాడు. దొంగతనం చేసేవాడిని జైల్లో పెడతాడు. ఏమన్నా మానుకుంటుండా? 4 రోజులు నటిస్తాడు, మళ్ళీ వదిలేసిన తర్వాత మళ్ళీ చేస్తా ఉంటాడు. ఎందుకంట వాడు బుద్ధి అబద్ధికుడు. వాడు పుట్టుకతో ఎలా అంటాడంట? యోహాను సువార్త 8:44 రాయబడింది. ఏం రాయబడింది చూడు? యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44 చూడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఏంటంట? మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును బట్టి అబద్ధమాడుతుంది. వాడి స్వభావమే అబద్ధమాడే స్వభావం. వాడిని మనం ఏం చేద్దాం? ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదో కండిషన్లు పెడితే, నువ్వేదో కంట్రోల్ చేయాలనుకుంటే, నువ్వు రాత్రి పగలు ఇంట్లో వేసి తాళం ఎత్తే వాడి స్వభావం అలాంటిదైతే వాడు మారతడా? వాడు మారాలంటే ఎలాగా? దేవుడు వాడిని మారిస్తే మారతాడు. నువ్వు ప్రేమిస్తే ప్రేమతో మార్చుకుంటావు. చాలా మంది అంటారు నటిస్తారు మారినట్టు, మళ్ళా అదే పనిలో చేస్తుంటారు. ఎందుకు అలా అంటారంటే వాడి తండ్రి అపవాది సంబంధులు. మనం ఎంత చెప్పినా వాళ్ళు మారంతే. వాళ్ళు నరకానికి సిద్ధమైన వారు. కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, సాధ్యమైతే నీ జీవితంలో నా జీవితంలో మనందరం కూడా ఏం చేయాలంట? నీ సహోదరునికి క్షేమాభివృద్ధి కలుగుటకై వాళ్ళను సంతోషపరిచేటట్టుగా మాట్లాడాలంతే. వాళ్ళను సంతోషపరిచేటట్టుగా. ఎందుకంటే క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు. ఈరోజు మనం సంతోషపరచుకుంటున్నాం లేదా? ఇప్పుడు ఉదాహరణకు ఆ సహోదరి మీద నేను నిందేసి నేను మంచిగా నేను ఎంత బాగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆ నిందేసినందుకు ఆ మా సహోదరి ఎంత బాధపడుతుంటది, ఎంత ఏడుస్తుంటో తెలుసయ్యా. వాళ్ళని ఏడిపించి మనం సంతోషపడేది అసలు బతికేనా? ఈ సహోదరుని నేర్పించి నేను సంతోషంగా ఉండేది నా బతికేనా?
4 రోజులు ఉంటాను, తర్వాత నిజం బయటపడిన తర్వాత తుడిపెత్తే పోద్ది, అది చెబితే పోయేదా? అందుకని ఒకవేళ ఏదైనా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు నేను అందరం కూడా మనల్ని నిందించిన నిందలు ఎవరి మీద పడతాయి? యేసు ప్రభు మీద పడతాయి. ఈ రోజు ఎవరైనా మనల్ని నిందించుండొచ్చు, మనం అనుకుందాం మనం ధన్యులు. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఎవరినైనా నిందించున్నావా, ఈ రోజు నుంచి ఆ బుద్ధి మానుకుందాం, ఆ స్వభావాలు మానుకుందాం, ఎలాంటి వాళ్ళైనా ప్రేమిద్దాం. ఎందుకంటే 4 రోజులు ఉండే బ్రతుకు మంది. మీ జీవితంలో ఇక్కడ ఉన్న తర్వాత చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతామో మనకు తెలిసేటట్టు మనం బ్రతకాలి, పరలోకానికి పోవాలి. మనందరినీ అంత వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఎంతమంది వైపు మంచోళ్ళు కాదన్నామంటే కొలత మనకేం కాబట్టి మనం మంచోళ్ళు కాదని మన వాళ్ళు 100 మంది అంటారు, తెలుసా? అలాంటి స్వభావం వద్దు. చెడ్డవారిని కూడా ఏం చేయాలంటుంది బైబిల్? ప్రేమించి ప్రేమ చేత వాళ్ళను మంచి వాళ్ళగా మార్చుదాం. అలా మార్చినప్పుడే దేవుని చిత్తం మనము పూర్తిగా నెరవేర్చిన వారు అవుతాం. ఆ విధంగా దేవుని చిత్తం నెరవేరిస్తే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. అందరం